శ్రీశైలం శివపార్వతుల పాకాలంకరణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. భక్తులు సంయమనం పాటించాలని, అరగంట అటు ఇటు అయినా ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నామని కూడా తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్తో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మరి కొన్ని గంటల్లో పాగలంకరణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఇక్కడ ఆలయం వచ్చారు. ఆయన ఆలయం దర్శించుకోవడం జరిగింది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శ్రీశైలం దర్శనం చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా మరికొన్ని గంటల్లో పాగలంకరణ జరుగుతూ ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులతో సంయమనం పాటించాలండి. అందరికీ కూడా స్వామివారి దర్శనం కలిగించే ఏర్పాట్లు అయితే తీసుకున్నాం. కొంచెం ఓపిక పట్టాలి. సమయం ఒక అరగంట గంట అటు ఇటు అయినా కానీ అందరికీ దర్శనం చేయించే పంపిస్తాం. కొంచెం సంయమనం పాటించాల్సి ఉంది. పాగాలంకరణ కూడా తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అంటే ఎంతమంది వచ్చింటారు? అంటే భక్తులు కానీ శ్రీశైల క్షేత్రంలో 2 లక్షల పైచిక్కుల భక్తులు ఉన్నారండి. ఈ రోజు ఇప్పటికొచ్చి 90,000 లక్ష దగ్గర 90 నుంచి లక్ష మధ్యలో ఆల్రెడీ దర్శనం అయిపోయింది. ఈ రోజు 1,30,000 నుంచి 1,00,000 ఉదయం వరకు 1,50,000 సమీపించే అవకాశం మేము అంచనా వేస్తున్నాం. అంటే ట్రాఫిక్ ఇతరత్ర అంటే అంతరాయం చేసుకో అది రాత్రి 1 గంట నుంచి వెను ప్రయాణం మొదలవుద్ది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. అదే ఎలాంటి అంతరాయం లేకుండా అంటే ఏదైతే పాగలంకరణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్.